నా భర్త రెండో పెళ్లి చేసుకోవాలా? నువ్వే చెయ్యాలి. నీ చేతులతోనే పారాణి రాయాలి. నీ చేతులతోనే నీ భర్త నుదుటిన బాసికం కట్టాలి. అప్పుడే నీ నుదుటికి నీ భర్త తలరాతేంటో, ముంచుకొచ్చే ముప్పేంటో తెలుస్తుంది. ఆయన అర్థం చేసుకొని ఈ జీవితం వ్యర్థం అనుకున్న నాలో ఇప్పుడిప్పుడే ఆశలు చిగురిస్తున్నాయి. ఇంతలోనే మళ్ళీ పెళ్లి, అదే నా చేతులతో. అంటే అలాంటప్పుడు ఇక నేను సంతాన లక్ష్మిని ఎలా అవుతాను? ఆ ఇంటి మహాలక్ష్మిలా ఎలా ఉంటాను? చెప్పండి స్వామి, చెప్పండి. తప్పదు. నీ భర్తను కాపాడుకునే మార్గం తెలియాలి అంటే ఆ దిశగా అడుగులు వేయాల్సిందే. సాహసం చేస్తే గాని సౌభాగ్యాన్ని నిలుపుకోలేవు. అడుగు వేయి. తాళి కట్టిన వాణ్ణి తాళి కట్టే చోటు వరకు తీసుకెళ్ళు. మనోధైర్యాన్ని మోసుకెళ్ళు. నైని, నువ్వు రాగానే కలవమని విశాల్ సార్ 2 సార్లు వచ్చారు. నైని, అక్క, నీకోసం విశాల్ సార్ 2 సార్లు వచ్చారు. అవునా? ఎక్కడున్నారు బాబు గారు? పైన గదిలో ఉన్నారు. సరే. ఇక్కడ ఇట్రా. బాబుగారు పిలిచారంట. రా. సంకుల
గుట్టు ముందా కోడి ముందా అని అడిగితే కోడనే చెప్పాలి. గుట్టు లేకుండా కోడి ఎలా వస్తుంది అని ప్రశ్నించినా సరే తల్లికిచ్చే స్థానం అలాంటిదని రాజీ పడాలి. నన్నిక్కడ పెట్టుకొని నువ్వు కొబ్బరి చెప్ప పట్టుకొని నా కొడుకు దగ్గరికి చిందులేస్తూ పోతానంటే ఎలా చెప్పు? గుడికెళ్ళొస్తున్నాను అమ్మగారు, బొట్టు పెట్టుకోండి. నువ్వు పెట్టావుగా పొంగనామాలు, మళ్ళీ ఈ బొట్టెందుకు? పైకి పక్కకి 2 పిచ్చి గీతలు గీసేసి సంతకం పెట్టడం వచ్చనంటే విశాల్ పిచ్చోడు కాబట్టి నమ్మాడు. కాని నేను నమ్మను. నీ సంతకమే కాదు, నీ వాలకం కూడా తేడాగానే ఉంది. ఏంటి, నువ్విచ్చేదాకా విశాల్ విడాకులివ్వనని పేపర్స్ చించేశాడని ఆనందంతో గుడికెళ్ళావా? అమ్మగారు, నన్ను హాసనమ్మగారు తీసుకెళ్లారు. అది తింగర్ది. ఏం చేస్తుందో దానికే తెలీదు. నువ్వేం చేస్తున్నావో నాకు తెలియాలి. నువ్వేం చేయాలో నీకు తెలియాలి. నా కొడుకుని నీ అందంతో గాని, నీ అమాయకత్వంతో గాని, నీ ఆనందంతో గాని, నీ ఆలోచనతో గాని నీ వైపుకి తిప్పుకోవాలని చూశావో చంపేస్తాను, 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 చంపేస్తాను. అర్థం అవుతోందా? అలా చేయను అమ్మగారు. నువ్వేం చెయ్యకపోయినా నువ్వు మంచిదానివని, నువ్వు గొప్పదానివని, నువ్వు ఈ ఇంటికి తగ్గ కోడలివని వాడి మనసుకి అనిపించినా సరే నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. 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 ప్రాణం తీయడము, ప్రాణం తీసేసుకోవడము రెండిట్లో ఒకటి పక్కా జరిగి తీరుతుంది. మొదటిది జరిగితే ఎవరి ప్రాణం తీస్తానో నాకే తెలీదు. రెండోది జరిగితే నేను పెంచి పెద్ద చేసి ఇంతటి వాణ్ణి చేసిన నా కొడుకు విశాల్కి మళ్ళీ తల్లుండదు, తల్లుండదు, తల్లుండదు. ఇప్పుడు నువ్వు చెప్పాలి. నీ భర్త ద్వితీయ వివాహమే దీనికి పరిష్కారం, దీనికి పరిష్కారం, దీనికి పరిష్కారం. చెప్పు. ఒక్క మాటలో చెప్తానమ్మగారు. తల్లి లేని లోటు బాబు గారికి ఉండకూడదు. ఉండనివ్వను. గుడ్. పల్లెటూరి పిచ్చుక కిచ్చకుండానే నొప్పేంటో తెలుసుకుంది. ఇప్పుడు అదే విశాల్ని కళ్యాణ మండపం వైపు అడుగులు వేయిస్తుంది. దట్ ఈస్ తిలోత్తమ.
బాబుగారు ఓ వచ్చావా నాయని? మార్నింగ్ నుంచి నీకోసమే చూస్తున్నాను. గుడికెళ్ళాను బాబుగారు, బొట్టు పెట్టుకోండి. నైని, నాకు ఈ ఫార్మాలిటీస్ అన్ని ఇష్టం ఉండవని నీకు తెలుసు కదా. అయినా ఆఫర్ చేస్తున్నా. ఇట్స్ ఆల్ రైట్. నీకోసం సరే అంటాను. అయితే నువ్వే నాకు బొట్టు పెట్టాలి. బాబుగారు, నన్ను మీరు బొట్టు పెట్టమంటున్నారా? పోనీ మీరైనా పెట్టండి. నైని వినట్లేదు, అందుకే. అక్కడ ఎవరు లేరు కదా బాబుగారు. కదా, మరి నిన్ను బొట్టు పెట్టమంటే నన్ను పెట్టమంటారా అని ఆశ్చర్యంగా అడుగుతావేంటి? నా కళ్ళెదురుగా ఉన్నది నైనియే కదా. నేను ఎదుటిన బొట్టు పెట్టినప్పుడు నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యావు. ఇప్పుడు నేను సంతోషిస్తాను. పెట్టు. అలా చూస్తున్నారేంటి బాబుగారు? అమ్మ కూడా ఇలాగే ఒక చేత్తో గడ్డాన్ని పట్టుకుని ఇంకో చేత్తో తలదువేది నాయనే. నా కళ్ళెదురుగా ఇప్పుడు అమ్మే ఉందేమో అనిపిస్తుంది. భార్యలో అమ్మని చూసే మగాడు దేవుడని మా తాత చెప్పేవారు బాబుగారు. ఆ దేవుడి నీడలోనే నేనున్నానని గర్వంగానూ సంతోషంగా ఉంది. మీరు పెట్టిన బొట్టును కూడా జాగ్రత్తగా కాపాడుకుంటాను. నైని, నా కోసం నువ్వు ఏమైనా చేయగలవని నాకు అర్థమైపోయింది. నీలాంటి మంచిదాన్ని పరశు మామయ్య మోసం చేయాలని చూశాడు. అది నాకు నచ్చలేదు. నేను నమ్మిన వాళ్ళకి ద్రోహం చేస్తే తట్టుకోలేను నాయని. లక్కీగా అందులో అమ్మ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఒకవేళ ఏ మాత్రం అమ్మ ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలిసినా ఆ క్షణమే నా గుండె పగిలిపోయేది. అయినా అమ్మ అలా ఎందుకు చేస్తుంది? అలా చేయదు. ఇష్టమైనా కష్టమైనా డైరెక్ట్గా మాట్లాడుతుందే కానీ అమ్మ పొరపాటును కూడా తప్పు చేయదు. తిలోత్తమ్మ గారి మీద ఎంత నమ్మకం ప్రేమ పెంచుకున్న ఈయనకి అమ్మగారు అలా బెదిరించారని చెప్తే తట్టుకోలేరు. చెప్పకూడదు. నైని, నువ్వెప్పుడు బాధపడుతూ కష్టపడుతూ ఉంటావని, నీకు మంచి జరిగితే బాగుంటుందని, నువ్వు హ్యాపీగా ఉంటే చూడాలని నేను అనుకునేవాణ్ణి. కాని ఒక్కసారిగా అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశావు. నువ్వు సంతకం పెట్టే అప్పుడు నేను చాలా గ్రేట్ గా ఫీల్ అయ్యాను తెలుసా. నిజమా బాబుగారు? నేను సంతకం పెట్టడం నేర్చుకున్నానని తెలిసి సంతోషపడ్డారా? ఎస్, ఆఫ్ కోర్స్. ఎందుకంటే చీట్ చేయాలి అనుకున్న వాళ్ళకి చెక్ పెట్టే క్షణం ఉంటుంది చూడు, అది చాలా బ్యూటిఫుల్ గా ఆదర్శంగా ఉంటుంది. చదువు రాదని, వేలిముద్ర అని
కామెంట్స్ చేసిన వాళ్ళకి కోటింగ్ ఇచ్చినట్టు ఒక్కసారిగా గుండె జల్లుమనిపించావు. నువ్వు సంతకం చేయడం నేర్చుకుని చాలా చాలా అంటే చాలా మంచి పని చేశావు. లేకపోతే ఆ వేలి ముద్ర వేసింది నువ్వేనని నన్ను నమ్మించి నిన్ను మోసం చేసేవాళ్ళు నాయనే. ఎనీవే, జరిగిన దానికి సారీ చెప్తున్నాను. నన్ను క్షమిస్తావా నాయనే? అదేంటి బాబు గారు, మీరు క్షమాపణలు అడుగుతున్నారు? పరుసు మావయ్య మా ఫ్యామిలీ మెంబరే కదా. అమ్మ కొట్టిందని వెళ్ళిపోయాడు. సో నేను చెప్పాలని డిసైడ్ అయ్యాను. తప్పు చేసింది ఒకరు, క్షమాపణలు చెప్పేది మీరా? చెప్పాను కదా నాయనే, మా కుటుంబ సభ్యుల్లో ఎవరు తప్పు చేసినా దానికి సంజాయిషి ఇవ్వాలి, క్షమాపణ చెప్పాలి. నువ్వు నన్ను క్షమిస్తావు కదా? నీ చేతులతోనే పారాణి రాయాలి, నీ చేతులతోనే నీ భర్త నుదుటిన బాసికం కట్టాలి. అప్పుడే నీ నుదుటికి నీ భర్త తలరాతేంటో, ముంచుకొచ్చే ముప్పేంటో తెలుస్తుంది. ఇప్పటిదాకా మీతో అసలు విషయం ఎలా చెప్పాలా అని లోపల సతమతమవుతున్నాను. ఇప్పుడు మీరే దారి చూపిస్తున్నారు బాబు గారు. నైని చెప్పు, క్షమిస్తావు కదా? బాబు గారు, క్షమించాలంటే నాదో షరతు. కండిషనా? అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ఏం చేయమంటావో చెప్పు నాయని, నిమిషాల్లో చేసేస్తాను. నువ్వు మనస్ఫూర్తిగా క్షమించడమే నాకు కావాలి. అప్పుడే నా మనసులో భారం అంతా దిగిపోతుంది. చెప్పు, ఏం చేయమంటావు? నైని చెప్పు. మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. ఇదే నేను పెట్టే షరతు. నువ్వు విడాకుల మాట ఎత్తేంత వరకు ఆ ఊస ఎత్తనని నేను చెప్పాను కదా నాయని. మనది పెళ్లే కాదని మీరే చాలాసార్లు చెప్పారు కదా బాబు గారు. అలాంటప్పుడు రద్దు చేసుకోవడానికి విడాకులు ఇవ్వడం ఎందుకు? దాని అవసరం లేదు కదా. ఇప్పుడు నేను ఇంకొక పెళ్లి చేసుకోవాలనా? ఆ అవసరం ఏముంది నాయనే? నాకుంది బాబు గారు. నాకు లేదు నాయనే, నాకు లేదు. అలా అనకండి. మీరు పెళ్లి చేసుకోవాలి. నేను పెట్టే షరతుకి ఒప్పుకుంటానన్నారు. చెప్పినంత తేలిక కాదు నైనే. నేను పెళ్లి చేసుకుంటే నీకే నష్టం తెలుసా?